హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది మహేందర్ విలేజ్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మన వీడియో వచ్చేసి తమ్నెల్ చూసారు కదా ఫ్రెండ్స్. సో నేను రీసెంట్గానైతే ఈ కోళ్ళ షెడ్ వేసిన మా కోళ్ళ కోసమే. సో దీని కాస్ట్ అయితే కేవలం 4500 లోపే దీని అయితే వేసేసిన అనమాట. సో ఈ వీడియోలో మీకు దీని మెటీరియల్ కాస్ట్ చూపిస్తా, అట్నే కోళ్ళ షెడ్ ఎట్లుంది అనేది కూడా చూపిస్తాను. ఫస్ట్ నేనైతే ఈ కోళ్ళ షెడ్ ఎందుకు వేసిన అంటే, వాస్తవం చెప్పాలంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా కోళ్ళు పెంచడం అయితే చాలా ఇష్టము. సో నేను 6th క్లాస్ ఉన్నప్పటి నుంచే నేను కోళ్ళు పెంచుతా ఉన్నా. బట్ మధ్యలో కొన్ని రోజులు పెంచలేదు. బట్ నాకేంటంటే కోళ్ళు అనేవి చాలా ఎక్కువ మొత్తంలో పెంచాలని అయితే నాకు ఉంటుండే. బట్ ఒక 100 కోళ్ళు పెంచి ఊరి మీదకి యుద్ధానికి ఇచ్చి పెడతా అంటే ఎవడు ఊకోడు కదా, బయట తిడుతూనే ఉంటారు. ఇక మంది కోళ్ళు వచ్చి మన ఇంటి ముంగడ తవ్వుతేనే మనకు నచ్చదు. అసలు మన కోళ్ళు పోయి వేరే వాళ్ళ ఇంటి ముంగడ తవ్వుతాయి కాబట్టి వాళ్ళకి ఎట్లా నచ్చ చెప్పండి. సో అందుకోసం అయితే నేను ఈ షెడ్ వేసిన. ఇందులో ఒక 200 హెన్స్ వరకు కూడా బాగానే తిరగగలవు. ఫ్రెండ్స్ చెప్పినా కదా, ఈ కోళ్ళ షెడ్ అయితే నేను కేవలం 4500 లోపే వేసేసిన. సో అంతకుముందు నేను యూట్యూబ్లో కన్నది వీడియో చూసిన ఉంటే కోళ్ళకేమో జాలీలు తయారు చేస్తున్నాడు. ఆనని నేను ఒక ఇంత లెంత్ ఉంటుంది, కొంచెం 10 feet వరకు. దానికి అడిగితేనే అన్న 50,000 చెప్పిండు. ఊరిని అమ్మ 50,000 ఏంద్రా అయ్యా, 50,000 పెడితే ఒక 10 గుంటల పెద్ద కోళ్ళ షెడ్ వేయొచ్చు అని నేను అనుకున్నా. సో అందుకని చెప్పేసి నేనే ఇట్లా తయారు చేసాను అనమాట. ఫ్రెండ్స్ ఇప్పుడైతే దీని మెటీరియల్ కాస్ట్ చెప్తున్నాను అనమాట. సో ముందైతే ఈ రేకుల గురించి నేను చాలా కష్టపడ్డా. సెకండ్ హ్యాండ్లో దొరుకుతాయేమో బయట అని చెప్పేసి, కానీ వాళ్ళ దగ్గర లేవు. పాత ఇనుప సామాన్ల దగ్గర కూడా లేవు. ఉన్నా కూడా 400 అంటుండే ఒక రేక్కి. బట్ ఇవి నేను 300 రూపీస్కి ఒక రేకు 6 రేకులు తెచ్చిన అనమాట. గజ్వెల్లోనే, మన గజ్వెల్లో. సో పత్లా రేకులు అనమాట ఇవి. జస్ట్ సింపుల్గా ఉంటాయి అంతే, ఇట్లా ఉంచితే తగ్గిపోతాయి. అన్ని రేకులు కలిసి కూడా ఒక 3-4 kgs కూడా ఉంటుంది. సో పతల రేకులు 300 కోటి పడ్డది. సో 1800 రూపీస్, 200 ఆటో ఛార్జ్ అంతే. రేకులకి అయితే 2000 కంప్లీట్. సో నెక్స్ట్ వచ్చి ఈ జాలి అనమాట, అంటే చీర కట్టినాం. మా బయట కనిపించకుండా చీర కట్టినాం అంతే. సో జాలి వచ్చేసి ఇది కూడా 2000 రూపీస్ పడ్డది. సో 15-16 మీటర్స్ వస్తుందని చెప్పిండు అన్న. జాలి కాస్ట్ ఒక 2000 రూపీస్, ఇది ఒక 2000 రూపీస్. రేకులు జాలి కలిపి 4000 రూపీస్ అనమాట. సో లోపల ఒక ఫీడరు, ఒక డ్రింకర్ వచ్చేసి 150కి ఒకటి, రెండు కలిపి 300 రూపీస్. సో టోటల్ కాస్ట్ 4300 రూపీస్ అనమాట. సో నెక్స్ట్ ఒక జియో వైర్, ఈ వైర్కి 100 రూపాయలు పడ్డది అంతే. 4400 రూపీస్ ప్లస్ మిగతా 100 రూపాయలు నా పెట్రోల్ ఛార్జు అయిపోయింది కదా. 4500 రూపీస్లో నేనైతే దీన్ని వేసేసిన. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే నా కోళ్ళ షెడ్ చూపిస్తాను, వచ్చేయండి. అంటే దీన్ని ఊటుకి షెడ్ అంటున్నా అని ఫామ్ ఉందామా, ఫామ్ వద్దులే, చిన్నగా ఉంది కాబట్టి షెడ్డే బెటర్. షెడ్ అనే ఫిక్స్ అయిపోండి. కోళ్ళ షెడ్, మినీ కోళ్ళ షెడ్. చూడండి నా కోళ్ళ షెడ్ చూపిస్తా. మా వీడొక లాకులు పెడతాం అయ్యా, దాని ఆరోజు రాయిగా. ఇప్పుడు ఇవి ఏంటంటే ఇప్పుడు తీస్తే పెద్దవి బయటకు వచ్చేసాయి. పెద్దవి కూడా వదిలిపెడతా, కానీ టైం చెప్తా బయటకు వస్తాయి. ఇటు చూపిరా, ఇది లాగు, మాకు ఇదే వైరే లాగు. దీనికి ఒక తలిగిస్తే సరిపోతుంది. సో జస్ట్ అంతే. సో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై కోళ్ళ షెడ్ అనమాట. సో నా కోళ్ళ షెడ్లో ఇది ఒక ఫీడర్ 150 రూపీస్ పెట్టి తెచ్చేసిన. ఇది కింద పెట్టేదే, కానీ నేను ఇట్లా మీదికి కట్టేసిన. కింద పెడితే ఇంకా ఒలక వస్తున్నాయి కింద మొత్తం. ఇది ఒక ఫీడర్, ఇది 150. అది ఫీడర్, ఈ డ్రింకర్, ఇది ఒక 150 రూపీస్, రెండు కలిపి 200 రూపీస్. సో నా దగ్గర అయితే ప్రస్తుతానికి ఉన్నాయి ఒక 25 కోళ్ళ వరకు. ఇంకా కొన్ని పిల్లలు కూడా ఉన్నాయి, ఒక 5-6 అంతే. సో ఇట్లా ఉంటుంది మా కోళ్ళ షెడ్ అయితే. చిన్నది, మినీ, ఒక 150 to 200 కోళ్ళు అయితే ఈజీగా తిరగలుగుతాయి. చేద్దాం, పెద్దగా పెంచుదాం. అయితే ఇక్కడ ఇగో ఆల్రెడీ ఒక దాన్ని పొదిగేసిన. దీని కింద ఒక 20 గుడ్లు ఉంటాయి. మొన్ననే వేసిన దీన్ని. ఈ జాలి మొత్తం పొదిగేనికి ఇవి పిల్లలు కూడా తిరుగుతాయి అనమాట. సో ఫ్రెండ్స్ ఇది నా దగ్గర ఉన్న ఏకైక అసీల్. నేను ఇది బ్రీడింగ్ కోసం కొనుక్కొని వచ్చిన. 2-3 అసీల్ బ్రీడ్ జాతి పెట్టలు కూడా కొనుక్కొని వచ్చిన. ఒక 2500లో కొనుక్కొని వచ్చిన. 3 కలిసి 3 కోళ్ళు వచ్చినాయి. ఇది ఒక పుంజు. అవన్నీ నాటుకోళ్ళు, ఇక మన లోకల్ కోళ్ళు. ఇది ఒకటి. ఇవి మాత్రం అక్కడ పొదిగేసింది, అది కూడా జాతి కోడే, అసీల్ బ్రీడ్. దాని గుడ్లన్నీ దాన్నే. సో ఇది కూడా చాలా బాగా ఉంటుంది కోడిపుంజు అయితే, నా ఫేవరెట్. సో ఈ డబ్బా వచ్చేసి దానదనమాట. సో దీంట్లో నేను జస్ట్ ఓన్లీ మొక్కజొన్నలు
బియ్యం, మన గవర్నమెంట్ కంట్రోల్ బియ్యం, మొక్కజొన్నలు 2 మిక్స్ చేసి పోసేస్తాం. ప్లస్ ఇవి పెద్దవన్నీ ఇంట్లోనే ఉంటాయి అనుకోకండి, నాటుకోవడం అంటే బయట తిరగాలి ఖచ్చితంగా. కాబట్టి వీటిని వదిలేస్తా. ఇవి ఒక మధ్యాహ్నం వరకు గుడ్లు పెట్టేస్తాయి పెట్టలు. ఇవి ఆ పెట్టలు అయితే గుడ్లు పెట్టేస్తాయి. గుడ్లు పెట్టగానే బయటకు వదిలేస్తాయి. వీటిని కమ్మడానికి రీజన్ ఏంటంటే, బయట వదిలేస్తే ఏమవుతుందంటే గుడ్లు పెట్టేయి అవి ఎన్నో గడ్డెంలలో పెంటలలో పెడతాయి, అది కాకులు తినిపోతాయి. నాకు గుడ్లు ఏడ దొరుకుతాయి, ఎగ్స్ ఏడ దొరుకుతాయి, పొదిగే నీకు ఎట్లా పొదిగాలి. అందుకని చెప్పేసి వీటిని అమ్ముతున్నాను అనమాట. సో మధ్యాహ్నం మా బాపమ్మ పెద్ద ఇట్నే వదిలేస్తాయి, డోర్ తీసి అవి వెళ్ళిపోతాయి. వాస్తవానికి నేను ఈ షెడ్ వచ్చేసి ఎప్పుడు సమ్మర్లో మార్చ్ ఏప్రిల్లోనే వేద్దాం అనుకున్నా. బట్ నాకు అప్పుడు కుక్క అడ్డం వచ్చి పడ్డా, కానీ దెబ్బలు మాత్రం ఘోరంగా తాకినాయి. సో ఒక 2 నెలల దాకా అసలు మంచం మీకైనా లేవకుండా అంత ఘోరంగా తాకినాయి. అప్పుడే వేద్దాం అనుకున్నా, దెబ్బ తాకముందుకే వేద్దాం అనుకున్నా. బట్ మొన్న ఒక నెల కింద వేయాల్సి వచ్చింది, వేసేసిన అంతే. జస్ట్ ఒక 4500 లోపే వేసేసిన. దీన్ని కాస్ట్ చాలా తక్కువ, రేకుల పత్ల అట్లుంటుంది. బట్ ఏం కాదు, రేకులు అయితే ఏమి ఎగిరిపోం, గట్టిగా బందోబస్తు కట్టినాం. ఇది ఏంటంటే కట్టే కోళ్ళు అనేటివి వాస్తవానికి కింద వండుకోనికి ఎక్కువ ఇష్టపడవు. ఇది చాలామంది తెలుసో తెలియదు, చెట్ల మీద వండుకోనికే ఇష్టపడతాయి. అందుకని చెప్పేసి ఇది ఒక కట్టే కట్టినాం. ఇవి నైట్ మొత్తం అసలు కింద ఒక కోడి కూడా ఉండదు, మొత్తం ఈ కట్ట మీద వండుకుంటాయి ఆడికిడికి లైన్గా. ఫ్రెండ్స్ ఈ చీరలు కట్టడానికి రీజన్ ఏంటంటే, బయట కనిపిస్తాయి అని చెప్పేసి, బయట కనిపించద్దు అని చెప్పేసి చీరలు బయట నుంచి పెట్టిన అనమాట. ఇది ఒకటి లోపల నుంచి ఉంది అంతే. చీరలు కట్టకపోతే మొత్తం ఓపెన్ ప్లేస్కి బయట కనిపించేసి అందరికీ. కుక్కలు ఇట్లా మనకు కనిపిస్తాయి, ఇవి జర ఊరుకునే అన్నట్టు, నైట్ టైం అయినా డే టైం అయినా ఊరుకునే జర కుక్కలు కనిపిస్తాయి. అందుకని చెప్పేసి ఈ చీరలు కట్టినాయి అనమాట. సో ఫ్రెండ్స్ ఈరోజు అయితే మన వీడియో ఇంతే. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని విలేజ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో 10K సబ్స్క్రిప్షన్ అయితే మనం కంప్లీట్ చేయాలి. పొడుస్తున్నామైందే. సో అంతే ఈరోజు అయితే వీడియో. సో సబ్స్క్రైబ్ టు మహేందర్ విలేజ్ బ్లాగ్స్.